కెనడాలో జొన్న రొట్టె ఎలా చేయాలి? చాలా మటుకు కెనడాలో నేను చాలా మంది ఫ్యామిలీస్ తో మాట్లాడినప్పుడు జొన్న రొట్టెనా కెనడాలోనా ఎలా చేసుకోవాలని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. రాయలసీమ వాసులకైతే అది చాలా ఈజీ. ఈవెన్ తెలంగాణ వాళ్ళకు కూడా జొన్న రొట్టె చేయడం అనేది చాలా మనకు తెలుసు మాట. రొట్టె ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ జొన్న పిండిని ఇందులో వేసి కొద్దిగా హాట్ వాటర్తో దీన్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇలాగా మనము రౌండ్ గా చేసుకోవాలి. ఇలాగ తట్టాలన్నమాట. జనరల్ గా తట్టాలంటే చాలా కష్టమైన ప్రాసెస్ కాబట్టి మనం చపాతీ లాగా కొద్దిగా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. అలాగే వేయించండి. ఒకసారి మీకు షేప్ సరిగ్గా రాకపోవచ్చు. షేప్ గురించి ఎక్కువ వరి కావద్దండి, ఓకేనా. మనకు కావాల్సింది ఎండ్ ప్రోడక్ట్. అటు ఇటు తిప్పుకొని మనం నెయ్యి కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. క్లాత్ తో అలాగా తడుతూ ఉంటారు అనమాట. తడుతూ తిప్పి వేస్తుంటే బాగుంటుంది. లాస్ట్ ఇలా ఉంటది. జొన్న రొట్టెలకి మామూలుగా నాటుకోడి కర్రీ కానీ మటన్ తింటే సూపర్ ఉంటుంది. ముద్దపప్పు తర్వాత ఎగ్ ఫ్రై చేసుకొని తింటే ఉంటది మామ. ఏమనుకో మామ, తినేటప్పుడు ఎందుకు స్పెషల్ అని మా ఊర్లో అంతే. మా ఊర్లో ఎమ్మెల్యేలు అందరూ ఇట్లా స్పెషల్గా తింటారు అనమాట. మాకు అట్లా అలవాటైంది. పెట్టి పుట్టాలి మామ.